అకాల వర్షం రైతులను నట్టేట ముంచుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి తెస్తే వర్షానికి వరదల పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గడిచిన వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. కొనుగోలు కేంద్రాలలో ఉంచిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జన్నారం మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం కోరుతున్నారు. వర్షాలకు మొత్తం వరదల నీళ్లు వచ్చి మొత్తం 20 వచ్చిన పర్సెంట్ 50 వస్తుంది. 50 వస్తే మన 14% వస్తేనే కొంటామంటారు. లేకపోతే ఇప్పుడు వారాలంటే మా పరిస్థితి ఏంటిది? బాగా మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. వరదలు కొట్టుకపోతున్నాయి. మా పరిస్థితి ఏంటి సార్? సగం అట్లు మొలక వచ్చినాయి. మరి ఒక 4-5 కిలోలు కట్ చేసుకొని పెట్టచ్చు కదా. మా పరిస్థితి ఏంటిది? ఈడ ఎన్ని రోజులు మేము ఇట్లా నీళ్ళలో దేవుకుంటా బంద్ చేసుడు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికే రైతు నష్టపోయి అప్పులపాలు అవుతున్నాం. జన్నారంలో ఇక్కడ బీట్ల అడ్లు ఎండబెట్టడం జరిగింది. మనం వీళ్ళు ప్రభుత్వం ఐఎఫ్సీ కానీ సొసైటీ వాళ్ళు కానీ కొంటారని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఈ అకాల వర్షాలకు మొత్తం వడ్లు మొత్తం నాన్నాయి. గత 3 రోజులు పడ్డ వర్షాలకి వడ్లకు ఎండబెట్టిన వడ్లు మొత్తం నాని మొత్తం మ్యాచర్ రాకుండా అయింది. దాదాపు 17-18 వచ్చిన మ్యాచర్ ఈరోజు చూసేసరికి 50-60 వస్తుంది. అలాగే ఈ పడ్డ వర్షాలకు వరదలతో పాటు కొంత మొత్తం మా తోటి రైతుల వడ్లు కొంచెం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. వాళ్ళని కొంచెం ప్రభుత్వం వాళ్ళని కానీ మమ్మల్ని కానీ ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా ఈ మ్యాచర్ రావాలి, 17 లేదా 18 మ్యాచర్ వస్తేనే కొంటాము, లేకపోతే కొనము. కొంచెం ఎండబెట్టాలి కొంచెం, లేకపోతే ఈ ఎంత మ్యాచర్ వచ్చినా మంచిది మేము కొంటాం కానీ కటింగ్ చేస్తాము. ఒక క్వింటల్కు 4 కిలోల లేకుంటే 3 కిలోల కట్ చేసుకొని మేము వడ్లు కొంటామంటే కొంచెం ఆలోచించాలండి.